Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. చంద్రపూర్ జిల్లా టైగర్ టెరిటోరియల్లో ప్రధానంగా తాడోబా టైగర్ టెరిటోరియల్లో రెండు పులుల మధ్య భీకర ఘర్షణ జరిగింది. రెండు పులుల మధ్య భీకర ఘర్షణలో ఒక పులి అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. రెండు పులుల కనుక వివరాలు ఒకసారి గమనించినట్టు కనుక అయితే చోటా మట్కా అదేవిధంగా బ్రహ్మో అనే రెండు పులుల మధ్య భీకరమైన పోరు జరిగిందని చెబుతున్నారు. ఇదంతా కూడా మహారాష్ట్ర తాడోబా అభయారణ్యంలో జరిగింది. అభయారణ్యంలో భీకర టైగర్ టెరిటోరియల్లో ఈ ఫైట్ జరిగినట్టయితే ప్రాథమికంగా ఫారెస్ట్ అధికారులు చంద్రపూర్ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించిన పరిస్థితి. ధృవీకరించి దీనికి సంబంధించిన అంశంలో ప్రధానంగా కొన్ని వివరాలు వెల్లడించే ప్రయత్నం చేశారు. 2 రోజుల క్రితం ఈ రెండు పులులు కూడా చాలా భీకరమైన ఫైట్ జరిగింది. ఏదైతే రాంగ్దేవి అనే అటవీ ప్రాంతంలో ఈ పులులు నివసిస్తున్నాయి. ఒక పులి బ్రహ్మోస్ అనే పులి ఆ ప్రాంతంలో స్థిరావాసాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. స్థిరావాసంలో వేరే పులి రాగానే రెండు పులుల మధ్య భీకర ఘర్షణ జరిగినట్టయితే ప్రాథమికంగా చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు పర్యాటకులు కూడా ఒక రకంగా భయాందోళనలకు గురైన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన అంశంలో ఇటు రెండు పులుల మధ్య తీవ్ర ఘర్షణతో ఇటు తీవ్ర గాయాల పాలైన బ్రహ్మోస్ అనే పెద్ద పులి అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. మృతి చెందిన వీడియోలు కూడా ప్రధానంగా ఇటు ఫారెస్ట్ అధికారులు విడుదల చేసిన పరిస్థితి కనబడింది. అదే ప్రాంతంలో అంటే చంద్రపూర్ ప్రాంతంలోనే వరుస ఘటనలు జరిగినాయి. వరుస ఘటనలో మరో పులి మ్యాన్ హంటింగ్ చేసింది. 10వ తేదీన అటవీ ప్రాంతానికి తునికాకు సేకరణకు వెళ్ళిన కూలీలను నేరుగా పెద్ద పులి దాడి చేసి చంపిన పరిస్థితి. ఆ పులిని ఫారెస్ట్ అధికారులు నిన్న మ్యాన్ హంటర్ని అదుపులో పట్టుకున్న పరిస్థితి, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా సింధివాయి తాలూకాలోని డోంగర్గాం అటవీ ప్రాంతంలో ఈ యథార్థం జరిగింది. అయితే పెద్ద పులిని డోంగర్గాం అటవీ ప్రాంతంలో పెద్ద పులిని ఫారెస్ట్ అధికారులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. అసలు ఎక్కడుంది ఏంటి అనే కోణంలో ప్రధానంగా ట్రేస్ చేసి పట్టుకున్న పరిస్థితి. అయితే గత 10వ తేదీన తునికాకు సేకరణకు వెళ్ళిన కూలీలపై పెద్ద పులి దాడి చేసింది. 3 కూలీలను అక్కడికక్కడే చంపేసిన పరిస్థితి. అయితే చంపేసిన అనంతరం డోంగర్గాం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి నిన్న ఆ పులిని పట్టుకున్నట్టయితే తెలిసింది. చంద్రపూర్లోని ప్రత్యేక పులుల సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు చెప్పిన పరిస్థితి. అయితే వరుస ఘటనలతో చంద్రపూర్ తడోబా అటవీ ప్రాంతంలోని సింధివాయి డివిజన్లోని పలు గ్రామాల చుట్టూన్న అటవీ ప్రాంతాల చుట్టూన్న గ్రామాలు బెంబెలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది. పులి వరుసగా ఈ ప్రాంతంలో సంచారం ఉంటుంది. దీంతోపాటు పక్కనే టైగర్ క్యారిడార్ ఉంటుంది కాబట్టి తాడోబా టైగర్ క్యారిడార్ ఉంటుంది కాబట్టి దీనివల్ల మాకు విపరీతమైన భయాందోళనకు గురవుతున్నాం. ఎప్పటికప్పుడు పులుల క్రాసింగ్ కూడా జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే తునికాకు సేకరణకు వెళ్ళి చనిపోయిన 3 ఉన్నారో దాంట్లో 2 తీవ్ర గాయాల పాలైన పరిస్థితి, 5గురిపై పులి దాడి చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఆ పులిని ఈరోజు ఆ మ్యాన్ హంటర్ని పట్టుకున్న పరిస్థితి కనబడింది. పట్టుకొని పులుల సంరక్షణ కేంద్రానికి చంద్రపూర్ తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు టైగర్ టెరిటోరియల్లో జరిగిన ఫైట్లో చనిపోయిన పులి ఏదైతుందో ఆ పులిని ఇప్పటికే ఫారెస్ట్ నిబంధనల ప్రకారం ఖననం చేసిన పరిస్థితి. మరో పులి కోసం వెతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఆ పులి ఎక్కడుంది, తీవ్ర గాయాల పాలైనట్టయితే తెలిసింది. ఇప్పటికే భీకర టెరిటోరియల్ ఫైట్లో అసలు ఏం జరిగింది ఏంది అనే కోణంలో దాని మీద కూడా ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తానికి చంద్రపూర్ ఏజెన్సీలో గిరిజన ఆదివాసీ ప్రజలైతే ఒక రకంగా పులుల భయంతో దద్దరిల్లిపోతున్నారు, తల్లడిల్లుతున్నారు, భయపడుతున్నారని చెప్పక తప్పదు. ఓవర్ టు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.